హిజ్రాలు 2 రకాలుగా ఉంటారు. ఒకటి జెనెటికల్‌గా పుట్టినటువంటి సందర్భంలో ఎక్స్, వై క్రోమోజోములుంటే మగపిల్లలు, ఎక్స్ఎక్స్ క్రోమోజోములుంటే ఆడపిల్లలు పుడతారు. ఇది ఎక్స్ క్రోమోజోములకు సంబంధించి ఈ తేడా వచ్చినటువంటి సందర్భంలో క్రోమోజోములకు సంబంధించిన తేడా వచ్చిన సందర్భంలో అటు ఇటు కానీ నపుంసకులు పుడతారు. వీళ్ళకి వరకు రిజర్వేషను, వీళ్ళ వరకు చట్టబద్ధత ఓకే. కానీ మగవాళ్ళుగా పుట్టి ఆ తర్వాతన ఈ ఎవరో చెప్పిన ప్రలోభాలకి లొంగి సెక్స్ మార్పిడి అన్నటువంటి పేరుతో, అసలు సెక్స్ మార్పిడి కాదది, హిజ్రాగా మారడం, అలాగా మారే ట్రాన్స్‌జెండర్‌లకు హక్కులు లేవన్నది ప్రభుత్వపు లెక్క. రక్షణకి సంబంధించినటువంటిది. ఉద్యోగాలు, రిజర్వేషన్‌లు ఇట్లాంటివి. అది వద్దు ఖచ్చితంగా అంటే ప్రభుత్వం మొన్న పార్లమెంట్‌లో బిల్లు తీసుకొచ్చింది ఆ కోణంలో. ఆ బిల్లునే విత్‌డ్రా చేసుకోమని ఇప్పుడు న్యాయ వ్యవస్థ ఆదేశిస్తోంది, సూచిస్తోంది. తాజాగా ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల హక్కుల రక్షణ సవరణ బిల్లు 2026ని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఉన్నత స్థాయి కమిటీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కొత్త బిల్లు ట్రాన్స్‌జెండర్ల ఆత్మగౌరవానికి, ప్రాథమిక హక్కులకి సంకెళ్ళు వేసేలా ఉందని కమిటీ అభిప్రాయపడింది. ఇటీవలే పార్లమెంట్ ఆమోదం పొందిన ఈ బిల్లును పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. లింగ గుర్తింపు కారణంతో ఉపాధి కోల్పోయిన ఓ ట్రాన్స్‌జెండర్ ఉపాధ్యాయురాలు కేసు విచారణ సమన్వయ జస్టిస్ జేబీ పార్దివాలా నేతృత్వంలో ధర్మాసనం 2025 అక్టోబర్ 17న విశ్రాంతి న్యాయమూర్తి జస్టిస్ ఆశా మీనా నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. బట్ ఆ కమిటీకి అలా చెప్పే అధికారం లేదు అన్నటువంటిది కేంద్రం చెప్పే మాట.